నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం ఈ కోవిడ్-19 ఈ కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారు, జీవనమరణ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మనందరం ఈ 2-3 నెలల నుంచి అనుభవైకంగా మనం అనుభవించాం. అయితే ఈ కరోనా వైరస్ రావడం అనేది ఒక వ్యాధిగా, అంటువ్యాధి అనే కాన్సెప్ట్లో ప్రపంచ దేశాల్లో వాళ్ళ పరిధిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఈ క్వారంటైన్లు విధించడం, ఈ కోవిడ్ లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఒకేసారి జనజీవనం కానీ అసలు జీవన వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయింది. ఈ స్తంభించిపోవడం వల్ల భారతదేశంలో కూడా ఎప్పుడైతే మార్చి 21 నుంచి ఈ లాక్డౌన్ ప్రకటించారు, ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలి, మూమెంట్స్ని రిస్ట్రిక్ట్ చేయడం, కొంత ప్రభుత్వ పరంగా కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం, ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలి, సామాజిక దూరం పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, ఇలా కొన్ని జాగ్రత్తలు వ్యక్తిపరంగాను, కుటుంబ పరంగాను, సమాజ పరంగాను, అలాగే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, శానిటరీ వ్యవస్థ, ఈ ముఖ్య 3 విభాగాల్లో ఈ కరోనా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో సమాజ సేవలు చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ లాక్డౌన్ ముఖ్య ఉద్దేశం, ఈ వ్యాధి అంటువ్యాధి కాబట్టి ఇది తీవ్రంగా ప్రబలకూడదు. ఒకేసారి ప్రబలితే కొన్ని లక్షల కోట్ల మందికి ఈ వ్యాధి సోకితే హాస్పిటల్స్ సరిపోవు, వైద్య వ్యవస్థ సరిపోదు, మందులు సరిపోవు, వెంటిలేటర్స్ సరిపోవు అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా తన పరిధిలో కొన్ని స్ట్రాటజిక్ నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని ప్రకటనలు చేయడం, ప్రభుత్వ పరంగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం, వాటిని అనుసరిస్తూ ప్రజలు తమ వంతు పాత్ర వహించి ఈ వ్యాధి ప్రబలకుండా నిరోధించగలిగాం. ఆ విషయంలో మనం ప్రభుత్వాన్ని అభినందించాలి, ప్రజలను అభినందించాలి. ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుభ్రత సిబ్బంది, పోలీసు వ్యవస్థ, ఈ ఎసెన్షియల్ గూడ్స్, నిత్యావసరాలు సరఫరా చేసే వ్యవస్థలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పరిధిలో కొన్ని పనులు చేయడం వల్ల ముఖ్యంగా ప్రజలకి మరీ అంత ఇబ్బంది కలగలేదు. అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగైనా బతుకుతారు, ప్రశాంతంగానే హక్కులు ఉండడం, ప్రశాంత జీవితాన్ని గడుపుతారు అనడం మనకేం విధమైన సందేహం లేదు. అయితే ఈ కరోనా నేపథ్యంలో కొన్ని మానవ హక్కుల సమస్యలు ఎదురయ్యాయి. ఈ కరోనా నేపథ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల దృష్ట్యా మానవులకు ఏర్పడిన కొన్ని హక్కులకి భంగం కలిగే రీతిలో కొన్ని అనుకోని పరిణామాలు, విపత్కర పరిణామాలు, హఠాత్ సంఘటనలు జరగడం వల్ల అసలు మనిషి ఎవరు, మనిషి హక్కులు ఏమిటి, మనిషి బాధ్యతలు ఏమిటి, మనిషి తన పరిధిలో తన జీవించే హక్కుని ఎలా కాపాడుకుంటాడు, ఆ జీవించే హక్కుతోటి పాటు ఉన్నటువంటి పర్యావరణ హక్కు, ఆహార భద్రత, పని హక్కు, ఇటువంటి గోప్యత హక్కు, ఇలాగ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు
అలాగే వివిధ వర్గాల వాళ్ళకి, సామాన్య ప్రజలకి, ప్రత్యేక వర్గాలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, స్త్రీలు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, వికలాంగులు, ఇలా రకరకాల వర్గాలకు చెందిన వ్యక్తులు వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళ హక్కులపై ఎంత తీవ్ర ప్రభావం పడింది అన్నది ఆలోచించుకున్నప్పుడు మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మనకు తెలుసు, సంక్షేమ రాజ్యం పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు కూడా, ఉయ్యాల నుంచి సమాధి వరకు కూడా ఒక మనిషి యొక్క సంక్షేమాన్ని అన్ని విధాలుగా పరిరక్షిస్తూ సంక్షేమ రాజ్యానికి నిజమైన అర్థం చెప్పాలని మనం భావిస్తాం. భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యం. మనం ప్రాథమిక హక్కులు తీసుకున్నాం, ఆదేశిక సూత్రాలు తీసుకున్నాం, ప్రాథమిక విధులు తీసుకున్నాం, రాజ్యాంగ పరిధిలో ఏర్పరచుకున్న అనేక నియమ నిబంధనలు, అనేక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఒక వ్యవస్థ మీద మరొక వ్యవస్థ ఎలా నియంత్రణ చేస్తుంది, అలాగే వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సమన్వయపూరితమైన సానుకూల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్నది భారత రాజ్యాంగంలో మనం తెలుసుకుంటాం. అయితే భారత రాజ్యాంగం అంబేద్కర్ స్ఫూర్తితోనే భారత రాజ్యాంగ నిర్మాతలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచి పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఫెడరల్ రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని ఫెడరల్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, నియమానుబద్ధంగా ఎన్నికలు జరగడం, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో పాల్గొనేటట్టు ఒక స్వతంత్ర ఎన్నికల వ్యవస్థను ఏర్పరచడం. సో ఇవన్నీ మనకు తెలుసు. సో ఇవన్నీ కూడా మామూలు సమయాల్లో శాంతియుత వాతావరణంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాల మీద విధిస్తూ, ప్రభుత్వాలు తమని ఎన్నుకున్న ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడడానికి ప్రభుత్వానికి బాధ్యతలు ఏర్పరచడం, ఆ బాధ్యతల ద్వారా క్యాబినెట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, ఒక క్యాబినెట్ వ్యవస్థల ద్వారా పార్లమెంటరీ వ్యవస్థలో క్యాబినెట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పరచుకుని కేంద్రంలో ప్రధానమంత్రి, పార్లమెంటు, రాష్ట్రపతి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, శాసన వ్యవస్థ, గవర్నరు, ఇలాగ ఎన్నో వ్యవస్థలు మనం ఏర్పరచుకున్నాం. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ మూడు ముఖ్యమైన వ్యవస్థలను ఒక రాజ్యంలో వాటి అధికారాలని, వాటి బాధ్యతలను నిర్వచిస్తూ భారత రాజ్యాంగంలో అనేక అధికరణాలని పొందుపరచడం జరిగింది. ఈ అధికరణాల సారాంశం మనిషి యొక్క వ్యక్తిగత హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛని, వ్యక్తిగత హక్కులని, సమాజంలో సమానత్వపు హక్కుల్ని, ఒక రాజ్యాంగపరంగా మత స్వేచ్ఛాపరమైన హక్కులు కల్పించడం, మైనారిటీ వర్గాలకు సంక్షేమం ఏర్పాటు చేయడం, శ్రామిక కార్మిక వర్గాలకి ప్రత్యేక హక్కులు కల్పించడం, ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లోనే ఒక అసోసియేషన్ పెట్టుకుని ట్రేడ్ యూనియన్ ఏర్పరచుకునే హక్కును కల్పించాం. దేశవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా సంచరించే హక్కును కల్పించుకున్నాం. వాక్ స్వాతంత్రాన్ని కల్పించుకున్నాం. కొన్ని వ్యక్తిగత జీవన హక్కుని, రైట్ టు లైఫ్ అనే ఒక ముఖ్యమైన హక్కుని భారత రాజ్యాంగం భారత ప్రజలకు కల్పించింది. అలాగే ఎటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా, ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి దోపిడీ లేకుండా ఒక శ్రామిక వర్గాన్ని కానీ, ఒక మనిషిని కానీ స్వేచ్ఛగా తనకు నచ్చిన విధంగా జీవించే హక్కుల్ని మనం భారత రాజ్యాంగంలో కల్పించుకున్నాం. అయితే ఈ కోవిడ్ నేపథ్యంలో ఈవేళ అంశం ముఖ్యంగా ఈ హఠాత్తుగా
ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల కొంతకాలం కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది, కొంత ఆహార భద్రత కల్పించింది, కొంతకాలం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. అయితే ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వలస కార్మికుల వ్యవస్థ ఈ కోవిడ్ నేపథ్యంలో చిన్నాభిన్నమైపోయింది. ఈ వలస కార్మిక వ్యవస్థ మానవ జాతి మనుగడని ప్రశ్నించే విధంగా మానవ హక్కుల వైఫల్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఎందుచేతనంటే మనం రాజ్యాంగంలో నేను ఇందాక చెప్పినట్టుగా అధికరణం 21, అధికరణం 14, అధికరణం 19, అధికరణం 23, అధికరణం 24, అలాగే ఆదేశిక సూత్రాల్లో అధికరణం 38, అధికరణం 39, అధికరణం 40, 41, 43 ఇవన్నీ కూడా ఒక కార్మికుని హక్కులని రక్షించడంలో పాత్ర వహిస్తున్నాయి. మనకు తెలుసు 19వ శతాబ్దంలో యూరప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం వచ్చే వరకు కూడా మనిషికి కార్మికునికి కొన్ని హక్కులు కల్పించాలి అనే అంశం మానవ జాతి దృష్టికి రాలేదు. ఎప్పుడైతే 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందో పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారి వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ అధిపతులు పనిదినాలను పెంచేయడం, ఉత్పత్తి ఎంత ఉత్పత్తి జరిగితే అంత లాభం అనే ఉద్దేశంతో పనిదినాలు లేకపోవడం, విశ్రాంతి లేకపోవడం, సెలవు దినాలు లేకపోవడం, ఈ అన్ని విషయాల వల్ల పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో ఒక కార్మికునికి కొన్ని హక్కులు కల్పించాలి అని ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్లో చట్టాలు తీసుకొచ్చారు. అప్పట్లో బ్రిటన్కి కాలనీగా ఉన్న ఇండియాలో కూడా ఎన్నో చట్టాలను తీసుకురావడం జరిగింది. ఉదాహరణకి ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఆ ట్రేడ్ యూనియన్ హక్కుల్ని 1926లోనే గుర్తించారు. పారిశ్రామిక వివాదాల చట్టం, బాంబే పారిశ్రామిక సంబంధాల చట్టం, అలాగే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, కార్మికులకి ఒక కర్మాగారంలో పనిచేసేటప్పుడు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు అతనికి ఇచ్చే నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, అలాగే పారిశ్రామికదారుడికి, పెట్టుబడిదారుడికి, కార్మిక అధిపతికి, కర్మాగారపు అధిపతికి, ఆ కర్మాగారంలో పనిచేసే పని వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉండాలి, సో వాళ్ళ జీతభత్యాలు ఎలా పే చేయాలి, ఎంత మినిమం జీతం ఇవ్వాలి, దాన్ని మనం కనీస వేతనం, మినిమం వేజ్, ఒక పరిశ్రమ తన కార్మికుడికి కనీస వేతనం చెల్లించకుండా ఉండే తన కర్మాగారాన్ని నడిపే హక్కు లేదు ఆ యజమానికి. సో ఒక కార్మికుడికి కనీస వేతనం ఇవ్వవలసిన బాధ్యత ఆ కర్మాగారపు అధిపతికి. ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే కార్మికులకి. అయితే ఇండియాలో 130 కోట్ల జనాభాలో 40 కోట్ల మంది కార్మికులు ఉన్నారని అనుకున్నారు. అందులో 90% అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న కార్మికులే. ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న కార్మికులకి వివిధ కార్మిక చట్టాల ద్వారా వాళ్ళకి పని భద్రత కానీ, వాళ్ళకి సామాజిక భద్రత కానీ, ఇతరత్ర ప్రయోజనాలు కానీ వివిధ కార్మిక చట్టాల ద్వారా వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్టర్ వర్కర్స్ కానీ, అలాగే వ్యవసాయ కూలీలు కానీ, అలాగే
కొన్ని కర్మాగారాల్లో కాంట్రాక్ట్ లేబర్స్ ఏదో ఒక పని కోసం ఒక ఒప్పందం ద్వారా వెళ్ళి పనిచేసే కాంట్రాక్ట్ లేబరర్స్ వాళ్ళ హక్కులు లేవు. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎన్నోసార్లు మినిమం వేజెస్ పే చేయకుండా, అది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కూడా, ప్రభుత్వమే అయినప్పటికీ కూడా ఆ పని చేయించడానికి వీల్లేదు. అలాగే మీకు ఏషియన్ లేబర్ కేస్, ఏషియన్ గేమ్స్ 1982లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో జరిగినప్పుడు ఒక ఏషియన్ విలేజ్ నిర్మించడం జరిగింది. అక్కడికి వచ్చే క్రీడాకారులకి వసతులు కల్పించడం. ఆ సందర్భంగా కొన్ని వేల మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ లేబర్స్ కింద ఆ ఏషియన్ కార్మిక విభాగం ఆ ఏషియన్ గ్రామాన్ని నిర్మించడానికి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళ బాగోగులు మర్చిపోయారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని సుప్రీంకోర్టుకి వాళ్ళ సమస్యలను వివరిస్తే సుప్రీంకోర్టు ఆ కేసులో ఓపీడీఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్స్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక కార్మికుడికి కనీస వేతనం ఇవ్వకుండా పని చేయిస్తే అది బాండెడ్ లేబర్ కింద, కట్టు బానిసత్వం కింద వస్తుంది. కాబట్టి ఒక కార్మికునికి కనీస వేతనం ఇవ్వవలసిన బాధ్యత. తర్వాత కొన్ని లాభాలు వస్తే ఫెయిర్ వేజ్ పే చేయవలసిన అవసరం ఉంది. ఇంకా లాభాలు వస్తుందంటే లివింగ్ వేజ్ ఇవ్వవలసిన బాధ్యత ఆ వ్యవస్థకు ఉంది. అయితే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న కార్మికులకి. దురదృష్టం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న కార్మికులకి ఈ సౌకర్యాలు లేవు. ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, ఆరోగ్య భద్రత లేదు, ఆహార భద్రత లేదు. వాళ్ళని ఏదో పని మీద బీహార్ నుంచి ఢిల్లీ వెళ్ళడం, బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడం, ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వెళ్ళడం, మహారాష్ట్ర నుంచి ఇంకో దిక్కుకి వెళ్ళడం, ఉత్తరప్రదేశ్ నుంచి అలా దేశంలో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం, కేరళ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడం, ఇలా ఎంతోమంది కార్మికులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎన్నో సంవత్సరాలుగా తమ పట్టగూటి కోసం కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి వెళ్ళి అక్కడ పనులు చేసుకునేది. అయితే ఈ కరోనా నేపథ్యంలో ఈ అసంఘటిత కార్మిక వర్గమైనటువంటి ఈ మైగ్రెంట్ లేబర్ జీవన విధానం ఏంటి, ఎన్నో రీసెర్చ్ జరిగినాయి. మామూలు కాలంలోనే కొన్ని వేల మంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రెంట్ వర్కర్స్ కింద వెళ్ళి అక్కడ సరైన వసతులు లేక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆహార భద్రత లేకుండా, విద్యా హక్కులు లేకుండా వాళ్ళ పిల్లలకి ఎన్నో మానవ హక్కుల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు మామూలు సమయాల్లోనే. అయితే ఈ కరోనా నేపథ్యంలో ఈ సమస్య ఇంత వికృత రూపంగా వస్తుందని ఎవరు ఊహించలేదు. కేంద్ర ప్రభుత్వం సడన్గా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఒక 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు తర్వాత పనులు లేవు, ఆహారం లేదు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ వలస కార్మికుల మనసుల్లో ఇక్కడ మనం ఉండి ఏం చేయాలి, ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది, మన సొంత ప్రాంతాలకు వెళ్ళి మన ఊళ్ళో మన ఇంట్లో ఉంటేనే మనకి ఏదైనా ఉంటుందని చెప్పి కొన్ని వందల మైళ్ళు కాలినడకన బయలుదేరటం. ఆ దృశ్యాలు చూస్తుంటే ప్రతి మానవత్వం ఉన్న ప్రతి మనిషి హృదయం స్రవించింది. ఈ సమస్య మొదటి కాలాల్లో ప్రభుత్వాలు సరి అయిన దృక్పథంలో గుర్తించకపోవడం వల్ల కొన్ని లక్షల మంది ఈ వలస కార్మికులు ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోవడం వల్ల వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు
కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకను బయలుదేరి కొంతమంది మధ్యలో చనిపోవడం, కొంతమందికి ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ రావడం, చిన్న కూతుర్లు తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోవడం వల్ల కొన్ని 10 రోజులు 20 రోజులు నడిచే వ్యక్తులకి మార్గ మధ్యంలో కనీస అవసరాలు తీర్చడానికి ఆహారం లేకపోవడం, ఆహార భద్రత లేకపోవడం వల్ల మానవ హక్కులు చాలా ఘోరంగా ఈ వలస కార్మికుల విషయంలో ఉల్లంఘించబడ్డాయి. అది ప్రభుత్వం తప్ప, సమాజం తప్ప, మన ఆర్థిక వ్యవస్థ తప్ప, కార్మిక వ్యవస్థ తప్ప, అసంఘటితంగా ఉండిపోయిన కార్మికులు తప్ప, సమాజంలో ఉన్న ఎవరిది తప్పు అని మనం అనుకున్నప్పుడు, ప్రభుత్వం విఫలం చెందినప్పుడు స్వచ్ఛంద సంస్థలు వస్తాయి. స్వచ్ఛంద సంస్థలు మనసున్న, దాతృత్వ గుణం ఉన్న ఫిలాంథ్రపిస్టులు, ఆ మానవ సేవ చేయాలనే ఆ దృక్పథం ఉన్న వ్యక్తులు వాలంటరీగా, సహజంగా వాళ్ళకు వాళ్ళు ముందుకొచ్చి కొన్ని వేల మందికి ఇలా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి ఆహారాన్ని సప్లై చేసి, ఆహారం ఇచ్చి వాళ్ళని కొంతలో కొంత చేయడం వల్ల ఆకలి చావులు లేవు. ఆహారం దొరకక చనిపోయాడు అన్నది లేదు. అయితే వీళ్ళ ప్రయాణానికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల తొలినాళ్లలో 90% వలస కార్మికులు తీవ్రమైన నష్టాలు పోవడం, తీవ్రమైన కష్టాలు పడడం వల్ల కొన్ని ప్రభుత్వాలు ఆలస్యంగాను గుర్తించి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఆహారాన్ని అందించడం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ పాత్ర వహించి వీళ్ళకి ఆకలి చావు మాత్రం లేకుండా చేయగలిగారు. అయితే వీళ్ళకి సరైన ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఆరోగ్యాలు చాలా పాడైపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే మనకి నేర్పిన ఈ వలసవాద మానవ హక్కుల సమస్య ప్రపంచ మానవాళికి ఒక హెచ్చరిక. ఈ సమాజంలో ఇటువంటి అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఇటువంటి అనుకోని మానవ సమస్యలు ఎదురైనప్పుడు ఈ మానవ సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది మేధావులు, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సరైన దృక్పథంతో ఆలోచించి వాళ్ళ సమస్యలను పరిష్కరించి సమాజంలో ఎక్కడ పేదరికం ఉన్నా ఆ సమాజానికి అది ప్రమాదకరమే. ప్రపంచంలో ఏ మూల పేదరికం ఉన్నా మొత్తం ప్రపంచానికి అది ఎప్పుడూ కూడా ఒక హెచ్చరిక. అలాగే భారతదేశంలో ఏ వర్గం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా అది మొత్తం భారతదేశంపై ప్రతిఫలిస్తుంది. సో భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని సంక్షేమ రాజ్యం అని చెప్పుకునే మన భారతదేశ వ్యవస్థ అన్ని వర్గాలనే సమాదరించవలసిన బాధ్యత ఉంది. అన్ని వ్యక్తుల యొక్క హక్కుల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. సో ఈ ప్రయత్నంలో రెండో అభిప్రాయం లేదు. ప్రతి మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి, అతను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న పోలీస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఈ కరోనా సమస్యలో సాటి మనిషి యొక్క సమస్యను అర్థం చేసుకుని ఆహార భద్రత కల్పించడంలో 100% విజయం సాధించారని నేను చెప్తాను. అయితే ఈ మైగ్రెంట్ లేబర్ యొక్క సమస్య హఠాత్ పరిణామం కాబట్టి ఈ సమస్యను ఎదుర్కొనే ప్రిపరేషన్ ప్రభుత్వాలు కానీ సమాజపరంగానే కానీ జరగకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఇది మానవాళికి ఒక హెచ్చరిక లాంటిది. ఇటువంటి సమస్యలని సరైన దృక్పథంలో ఆలోచించి
ఈ సమస్యలు వాళ్ళు ఎదుర్కొనకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మానవ హక్కుల విషయంలో కానీ మనిషిని తన హక్కులు కనీసం జీవించే హక్కు, కనీసం తను బ్రతికే హక్కుని పరిరక్షించడంలో సమాజాలు చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. ప్రభుత్వమే అన్నీ చేయదు. అందుకనే చెప్తారు 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత, పారిశ్రామిక సంస్కరణల తర్వాత, విదేశీ పెట్టుబడుల్ని భారతదేశం ఆహ్వానించడం తర్వాత భారత కార్మికులకి సంఘటిత రంగం అనేది ఒక మిథ్యగా మిగిలిపోయింది. కార్మిక సంక్షేమం అనేది ఒక వైఫల్యంగా చెందింది. అయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ రావడం, కాంట్రాక్ట్ లేబర్ రావడం, ఈ సామాజిక రక్షణ లేని ఒక పని దినాలు ఏర్పాటు చేయడం, కొన్ని చట్టాల ద్వారా కొంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీములు కొన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇటువంటి అసంఘటిత రంగంలో పర్టికులర్గా ఈ వలస కార్మికుల విషయంలో వాళ్ళకి సరైన ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రం నుంచి, ఏ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళారు, ఏ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళారు, ఈ వలస కార్మికులు ఎంతమంది ఉన్నారనేది సరైన లెక్కలు లేవు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం తదనుగుణంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వలస కార్మికులు ఎంతమంది ఇంకొక ప్రాంతానికి వెళ్ళి పనిచేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళ అన్ని విషయాలు లెక్కలు సరిగ్గా రిజిస్టర్ మెయింటైన్ చేసి వాళ్ళకు కూడా సంక్షేమ రాజ్యంలో సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ అరేంజ్ చేసి వాళ్ళకు కూడా ఆరోగ్య భద్రత కల్పించి ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీగా కొంత సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మనకి భారత రాజ్యాంగం ఉంది, ఎన్నో కార్మిక చట్టాలు ఉన్నాయి, ఎన్నో సంక్షేమ చట్టాలు ఉన్నాయి, ఎన్నో సంక్షేమ పాలసీలు ఉన్నాయి, ఎకనామిక్ పాలసీస్, ది సోషల్ సెక్యూరిటీ మెజర్స్, ది వెల్ఫేర్ మెజర్స్, ఈ సంక్షేమ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు వాటి ద్వారా ఒక బాధపడే కనీస అవసరాలకి బాధపడే మనిషిని రక్షించవలసిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. అందుకనే అంటారు 1991 తర్వాత ఒకప్పుడు ఒక రాజ్యంలో 3 ప్రధాన అంగాలు ఉండేవి: శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. ఆ 3 వ్యవస్థలతో పాటు ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, ది ప్రెస్ అనేది 4వ వ్యవస్థగా చెప్పేవారు. ప్రజాస్వామ్యానికి ఈ 3 వ్యవస్థలు ఎంత ముఖ్యమో ప్రెస్ అనేది కూడా 4వ వ్యవస్థగా అంత ముఖ్యమైనది అని చెప్పేవారు. ఈ పత్రిక స్వేచ్ఛ అనేది, ఈ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇటీవల కాలంలో ఇది 4వ అంగం కింద ఒక రాజ్యంలో తన ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అయితే ఎప్పుడైతే మనం వెల్ఫేర్ స్టేట్ నుంచి మార్కెట్ ఎకానమీకి మన ఎకనామిక్ వ్యవస్థను మార్చుకున్నామో 5వ వ్యవస్థ అది సివిల్ సొసైటీ. సివిల్ సొసైటీ అంటే నువ్వు నేను, అలాగే స్వచ్ఛంద సంస్థలు. ఏదైనా ఒక సమస్య, ఒక మానవ సమస్య వచ్చినప్పుడు ఆ మానవ సమస్యని పరిష్కరించడంలో మనిషిగా ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి తన వంతు పాత్ర నిర్వహించాలని నేను భావిస్తున్నాను. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, అది టీచర్స్ అసోసియేషన్స్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే వాలంటరీ వ్యవస్థలు, ఒక మతపరంగా ఉన్న వ్యవస్థలు కావచ్చు, ఒక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎన్నో కూడా ఈ మానవ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఇటువంటి మనుషులకి, అంటే నిస్సహాయులకి, ఈ మైగ్రెంట్ లేబర్ కావచ్చు, ఈ పని లేని కార్మికులు, ఆహారం లేని, డబ్బులు లేని, అవసరాలు తీర్చలేనటువంటి కొన్ని లక్షల కోట్ల మందికి ఈ సివిల్ సొసైటీ అనేది చాలా ఉదాత్తంగా రెస్పాండ్ అయ్యి కొంతవరకు
వాళ్ళకి రక్షణ కల్పించింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అందుకనే ప్రభుత్వానికి ఇచ్చే చందాలు కానీ లేకపోతే ఫిలాంథ్రఫిస్టులు తమ సొంత పాత్రతో కొంతమంది ఈ వలస కార్మికులకి వాళ్ళ సొంత డబ్బుతోటి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు. పర్టికులర్గా సూద్ అని అతను విలన్ పాత్రలు వేసే సినిమా యాక్టర్ కావచ్చు, అయితే కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి ఇండియా మొత్తంగా. వాళ్ళు వాలంటరీగా వీళ్ళ సమస్యలను అర్థం చేసుకుని ముందుకొచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు. సో ఈ కోవిడ్ సమస్య అనేది, కోవిడ్-19 సమస్య, ఈ కరోనా సమస్య అనేది ఎవరిదో కాదు, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిది. ఈరోజు ఇంకొక వ్యక్తికి ఆ సమస్య రావచ్చు, భవిష్యత్తులో మనకే ఆ సమస్య రావచ్చు. కారణం ఏంటంటే దీనికి ఇంకా పరిష్కారం కనుక్కోలేదు. ఈ మానవ సమాజంపై ఈ కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదనేది ఆల్రెడీ మనం అనుభవించాం. ఇంకా ముందు ముందు కూడా ఇది ఎంత తీవ్రంగా ఉందనేది ఎవరూ కూడా ఊహించలేకపోతున్నారు. ఇటువంటి విపత్కర సమయంలో ప్రతి మనిషి సాటి మనిషి గురించి ఆలోచించి ఈ సమస్య నాది కాదు, పక్కవాడి సమస్య, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకునే సమయం కాదు ఇది. ఈ కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రతి మనిషి సాటి మనిషి గురించి ఆలోచించి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించి ఈ సమాజ సేవలో కానీ సాటి మనిషికి సేవ చేసే ప్రక్రియలో కానీ భాగస్వామ్యాలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనందరం సంఘటితంగా పోరాడినప్పుడు మాత్రమే ఇలాంటి సామాజిక ప్రయోజనం పొందుతూ భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఒక రక్షణ ఉంది. సాటి భారతీయుడు కష్టంలో ఉన్న భారతీయుడిని రక్షిస్తాడు అనే ఒక భరోసా కల్పించవలసిన బాధ్యత భారతీయుడిగా, మనిషిగా మనందరి మీద ఉంది. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.